కాంతార మూవీకి వస్తున్న రెస్పాన్స్ మాత్రం నార్మల్గా లేదు భయ్య. నిజం చెప్తున్నా, నేను పుష్పం 2 మూవీకి మాత్రం అంత పూర్తిగా చూశాను. ఇప్పుడు కాంతార 2 చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిజం చెప్తున్నా, హిందీ ఎస్పెషల్గా హిందీ బెల్ట్ నుంచి మాత్రం నార్మల్గా రెస్పాన్స్ లేదు. ఇప్పటికీ నాకు ఒక 2 డేస్కి అయితే 1000 crores అయితే రీచ్ అయిపోతుంది మూవీ ఈజీగా. అంతేకాకుండా రిషబ్ శెట్టి గారు, ఆయన డెడికేషన్, ఆయన చూపించిన విధానం అన్నిటికీ ఫిదా అయిపోతున్నారు బాలీవుడ్ యాక్టర్స్ మాత్రం. అంతేకాకుండా మన కర్ణాటక వాళ్ళకు మాత్రం రియల్ స్టోరీ కాబట్టి వాళ్ళకు బాగా నచ్చింది కాబట్టి అక్కడి నుంచి కూడా బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి. ఎస్పెషల్గా రిషబ్ శెట్టి గారు నిజంగా చెప్తున్నా, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆయననే హీరో, అది ఎలా సాధ్యమైందో కానీ నిజం చెప్తున్నా హ్యాండ్సప్ కొట్టాల్సిందే రిషబ్ శెట్టికి. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. మనం స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఏంటంటే, హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడడానికి రొమాంటిక్ హీరోయిన్ లాగా కనిపించింది, కానీ రుక్మిణి వసంతి గారు ఇప్పుడు మాత్రం దాంట్లో వేరే లెవెల్లో యాక్టింగ్ చేసింది. క్లైమాక్స్లో మాత్రము అది చెప్పక్కర అవసరం లేదు. నిజం చెప్తాం, గూస్ బంప్స్ వస్తాయి క్లైమాక్స్లో. అసలు ఆ ట్విస్ట్ అనేది ఎలా పెట్టారో, అసలు రిషబ్ శెట్టికి ఆ ఆలోచన విధానం ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. నిజం చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, నేను మాత్రం ఈజీగా KGF 2 రికార్డు మాత్రం ఈజీగా బద్దలవుతుంది. అంతేకాకుండా నాన్ బాహుబలి రికార్డు కూడా బద్దలైపోయింది ఆల్రెడీ. రిషబ్ శెట్టి గారికి నిజం చెప్తున్నా, రిషబ్ శెట్టి గారికి నేషనల్ అవార్డు అనేది చిన్న విషయం. నేషనల్ అవార్డు అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, కాంతార మూవీ ద లెజెండ్ చాప్టర్ 1 మూవీ ఎంత బాగుందంటే అంత బాగుంది. స్క్రీన్ ప్రజెంట్స్ చాలా బాగున్నాయి. అంతేకాకుండా దీంట్లో రిషబ్ శెట్టి యాక్టింగ్ మాత్రం గూస్ బంప్స్ అనిపిస్తుంది. కొంచెం సాంగ్స్ మాత్రం కొంచెం స్లోగా అనిపిస్తాయి, అంతేగాని మూవీ ఓవరాల్గా ఓకే.